హలో గైస్, దిస్ ఇస్ యశ్విని అండి. నేను ప్రజెంట్ ఫర్ ఎవర్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీతో నా టెస్ట్ మనీ అనేది షేర్ చేసుకుంటాను. అంటే ఏంటంటే, నేను ఫర్ ఎవర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మేనేజర్ అయ్యే వరకు నా సక్సెస్ జర్నీని ఒకసారి చెప్తాను. నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాము. నేను బిఫోర్ ఫర్ ఎవర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ వర్క్ స్ట్రెస్ వల్ల టైమింగ్స్ అనేవి కొంచెం సెట్ అవ్వక వర్క్ నుంచి 1 ఇయర్ గ్యాప్ తీసుకుందామని గ్యాప్ తీసుకున్నానండి. ఆ గ్యాప్ టైంలో ఇంట్లో ఉంటున్నప్పుడు నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు నాకు ఒక యాడ్ కనిపించిందండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో నెంబర్కి నా అప్లైనర్కి కాంటాక్ట్ అయ్యాను. కాల్ చేసినప్పుడు మేడం చెప్పారు నాకు, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అండి, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ నేమ్ వచ్చేసి. ఇందులో టీం వర్క్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఒక 3 డేస్ మీరు జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వర్క్ గురించి, కంపెనీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఆపర్చునిటీ క్లియర్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకున్న డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను అని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి నేను ఒకసారి గూగుల్ ఓపెన్ చేశానండి. అంటే ఆన్లైన్ ఆపర్చునిటీ కదా, అన్నోన్ పర్సన్కి కాల్ చేశాను కదా, ఎలా ట్రస్ట్ చేయాలని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేశాను. నాకున్న నాలెడ్జ్ని బట్టి గ్లాస్ డోర్ అనే ఒక యాప్లో ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉంది అంటే నాకు జెన్యూన్ అని నాకున్న నాలెడ్జ్ అదండి. సో వెంటనే ఓపెన్ చేశాను, చూశాను. ఫర్ ఎవర్ లివింగ్ అని కొట్టగానే ఇంటర్నేషనల్ కంపెనీ అని వచ్చింది. నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ అని వచ్చిందండి. ఓకే అండి, ఓకే మీటింగ్స్ విందాము, ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కదా, కనీసం ఇంటి రెంట్కైనా అమౌంట్ వస్తుంది అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అన్న విధంగా నేను మీటింగ్స్ వినడానికి ట్రై చేసి ఒక మీటింగ్ విన్నానండి. విన్న తర్వాత సెలెక్ట్ అయ్యాను. సెకండ్ మీటింగ్స్ లింక్ పెట్టారు, అటెండ్ అయిన తర్వాత సెకండ్ మీటింగ్లో ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే నేను ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. మేడం ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు, నేను ప్రొడక్ట్ సేల్స్ చేయాలా, నా ప్లాట్ఫామ్ కంప్లీట్గా డిఫరెంట్ అండి, ఐ కాంట్ అండి అని చెప్పాను మేడంకి. మేడం ప్రొడక్ట్ సేల్స్ ఇక్కడ ఉండదు, టీం వర్క్ ఉంటుంది అని చెప్పి అప్లైనర్ మేడం చెప్పారు. రేపొద్దున మీరు మీటింగ్స్ కంటిన్యూ చేయండి, మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి, సార్ క్లియర్గా చెప్తారు అని చెప్పారు. సో నేను అలా సెకండ్ డే నుంచి మా హస్బెండ్తో కలిసి మీటింగ్స్ విన్నానండి. సో ఆపర్చునిటీ బాగుంది అన్నారు. సో అతను కూడా, నేను మీటింగ్స్ విన్నాను, ఐడి క్రియేషన్ కూడా చేసేసానండి. సెకండ్ డే ఐడి క్రియేషన్ చేసేసాను. కంపెనీ మెయిల్ వచ్చేసింది కంపెనీ నుంచి నాకు. నేను హస్బెండ్ ఐడితో లాగిన్ అయ్యాను, హస్బెండ్ డీటెయిల్స్తో. బాగుంది ఆపర్చునిటీ, ఇంతవరకు మాకు తెలియలేదు, జెన్యూనేనా అని చూస్తూనే ఉన్నానండి. చూస్తున్నప్పుడు కొంచెం నెగిటివ్ కూడా కనిపించిందండి కంపెనీ గురించి. కంపెనీ స్టార్ట్ అయ్యి 48 ఇయర్స్ అయిపోయింది. ఇంత రన్ అవుతుంది కదా, చాలా కామన్ ఆ చిన్న నెగిటివిటీ అనేది అని చెప్పేసి నేను పాజిటివ్ ఏదైతే కనిపించిందో దాన్ని తీసుకొని మాత్రమే కంపెనీలో కస్టమర్ బేస్ 1% ఉంటుందండి, 99% టీం వర్క్ ఉంటుంది. 1% కస్టమర్ బేస్ 2cc టర్న్ ఓవర్ కంప్లీట్ చేసుకుంటేనే మనం టీం వర్క్లోకి పొజిషన్తో వెళ్తాము. సో అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్లోకి వెళ్తాం కాబట్టి, సో నేను ఆ 2cc టర్న్ ఓవర్ అనేది మేడం నాకు చెప్పారు, మీ ఐడి మీద 2cc కంప్లీట్ చేసుకోవడానికి ఆఫర్ వచ్చిందండి, కంప్లీట్ చేసుకుంటారా అన్నాను. ఇమీడియట్గా 1 అవర్లో కంప్లీట్ చేసుకున్నానండి. 1 అవర్లో 2cc టర్న్ ఓవర్ కంప్లీట్ చేసుకొని టీం వర్క్లోకి ఎంటర్ అయిపోయాను. నేను డే 1 నుంచి ఇంట్లో ఉండి చేసుకోవడమే కదా, డే 1 నుంచి సాఫ్ట్వేర్లో ఎలా అయితే కష్టపడేదాన్నో అదేవిధంగా ఇక్కడ కష్టపడ్డానండి. 7 మంత్స్లో మేనేజర్ కంప్లీట్ చేశాను నేను. సో నేను కంపెనీలో 1.5 మంత్లోనే సూపర్వైజర్ పొజిషన్ కంప్లీట్ చేశానండి. నవంబర్లో ఢిల్లీ సక్సెస్ మీట్కి వెళ్ళాను. సో సూపర్వైజర్ అయినందుకు నాకు సిల్వర్ పిన్ ఇచ్చారండి కంపెనీ నుంచి. సో నెక్స్ట్ మంత్ నవంబర్లో నేను మేనేజర్ కంప్లీట్ చేశాను కాబట్టి అసిస్టెంట్ మేనేజర్కి గోల్డ్ పిన్స్ తీసుకుంటానండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కంపేర్ టు బయట జాబ్స్ అన్నీ ఓకే అండి చేసుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అక్కడ. ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, మనం ఎక్కడైనా ఒకటే కష్టం పడతాము, అవునా. సో నేను ఇప్పుడు కనుక అదే వేరే బయట కంపెనీస్లో వర్క్ చేస్తుంటే మహా అయితే ఇంకో 10K, నేను 30K ఉన్నప్పుడు 28K అలా మానేశానండి జాబు. ఇప్పుడు మహా అయితే ఇంకో 10K 40K అలా ఎర్న్ చేసేదాన్ని. కానీ ఫర్ ఎవర్లో నేను ఈ జనవరి మంత్ నుంచి నేను 1 lakh తీసుకుంటున్నానండి. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 1,10,000 అండి. అసిస్టెంట్ మేనేజర్ బోనస్ మీద తీసుకున్నాను 1,10,000. మేనేజర్ బోనస్ మీద ఇంకా బాగా వస్తుందండి. సో బయట మనం ఎక్కడ వర్క్ చేసినా ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అక్కడ మనకు పొజిషన్ రాదండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకు ఒక పొజిషన్ ఉంటుందండి. 6-7 మంత్స్లో మేనేజర్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నా టీంలో ఎవరైనా సో కంపెనీ బాగుంది, వర్క్ చేసుకోండి, 2cc టర్న్ ఓవర్ చేసుకోవడానికి మీ ఐడి మీద ఆఫర్ వచ్చింది అని చెప్తే నిర్భయంగా కంప్లీట్ చేసుకోండి. ఒకసారి నాతో మాట్లాడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. హ్యాపీగా 2cc అనేది కంప్లీట్ చేసేసుకోండి, ఓకేనా.